ఐపీఎల్ రివైజ్డ్ స్కెడ్యూల్ మీకు తెలిసే ఉంటుంది. కానీ ఫారెన్ ప్లేయర్స్ అవైలబిలిటీ మీద క్వశ్చన్ మార్క్ ఉంది. అది మీకు తెలుసా? దాని గురించే డిస్కస్ చేద్దాము. అకార్డింగ్ టు ఐపీఎల్ రివైజ్ స్కెడ్యూల్, జూన్ 3కి ఐపీఎల్ ఫైనల్, జూన్ 11కి డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లాండ్లో. సో ఈ రెండింటి మధ్యలో, ఈవెంట్స్ మధ్యలో ఓన్లీ 7 days గ్యాపే ఉంది. సో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్లేయర్స్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది. నెంబర్ 2, ఇదే మంత్లో 29కి వెస్టిండీస్ ఇంకా ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఆడుతున్నారు. ఆల్రెడీ వెస్టిండీస్ టీం అయితే అనౌన్స్ కూడా అయిపోయింది. సో ఈ అవైలబిలిటీ మీద క్వశ్చన్ మార్క్స్. సో ఈ 4 టీమ్స్ ప్లేయర్స్ అవైలబిలిటీ క్వశ్చన్ మార్క్ ఉంది. సో బీసీసీఐ ఏం చేస్తారో ఇంతవరకు తెలియదు, క్లారిటీ లేదు. మరి వాళ్ళ బోర్డ్స్తో మాట్లాడతారా, మరి ఆ ప్లేయర్స్తో అండర్స్టాండింగ్కి వస్తారా, ఇప్పుడు దాకా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. బిగ్ క్వశ్చన్ మార్క్ ఇది. అయితే మీ గురించి కొంతమంది ప్లేయర్స్, టీమ్స్ ఏదైతే ఎఫెక్ట్ అవ్వచ్చు, ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు, మెయిన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్, ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్స్ ఏవైతే మిస్ అవ్వచ్చో ఆ లిస్ట్ తీసుకొచ్చా. జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఆఫ్ అవుట్ 4 teams. జస్ట్ ఇన్స్టెంట్ ఈ ప్లేయర్స్ మిస్ అవ్వచ్చు ఒకవేళ ఆ టోర్నమెంట్ ఆడతానికి వెళ్ళిపోతే. పంజాబ్ మైట్ మిస్ యన్సన్, జాష్ ఇంగ్లిష్. జస్ట్ ఇమాజిన్ వీళ్ళిద్దరు లేకపోతే. ఆర్సీబీ మైట్ మిస్, ఆల్రెడీ హేజల్వుడ్ రాడని చెప్పేసి న్యూస్ వస్తుంది. దాంతోపాటు షెపర్డ్, సాల్ట్, బెథెల్. జస్ట్ ఇమాజిన్ ఆర్సీబీ వితౌట్ దెమ్. అండ్ ఎంఐ వితౌట్ రెకల్టన్ అండ్ విల్ జాక్స్, టాప్ ఆర్డర్ గాన్. గుజరాత్ టైటన్స్ వితౌట్ జాస్ బట్లర్, రుదర్ఫర్డ్ అండ్ రబాడా. క్యాన్ యూ ఇమాజిన్? ఒకవేళ ఈ ప్లేయర్స్ అవైలబుల్ లేకపోతే ప్లే ఆఫ్స్కి ఎస్పెషలీ ఈ 4 టీంలు కాంబినేషన్ మాత్రం మొత్తం తారుమారు అయిపోతాయి. మరి ఏమంటారు దీని గురించి? కింద కామెంట్ చేయండి.